హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇక్కడ ఏంటి అనేసానంటే ఇంక అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. సో ఇదైతే నెక్స్ట్ డే అన్నమాట. గోరింటాకు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా. ఆషాఢం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి గోరింటాకు కదా. సో గోరింటాకు నిన్ననే తెప్పించి పెట్టిందట అత్తయ్య. ఇంకా ఇవాళ అయితే మిక్సీ పడుతున్నాం అనమాట. సరే కాసేపు మా ఆయన పడతా అనేసానంటే ఇచ్చానమాట. మా ఆయన అయితే పడుతున్నాడు. ఏదో వాళ్ళకి తెలియదు, ఇదే ఫస్ట్ టైం అనమాట ఆయన పట్టడం కూడా. నేను చెప్తా ఉంటే పడతా ఉన్నాడు అనమాట. కానీ ఇది చాలా టైం పడుతుందండి మైదాకు కావాలనేసానంటే. తొందరగా మెదగదనమాట. ఊరికే ఇట్లా మనం తిప్పుతూ ఉంటే అది పైకి వస్తూ ఉంటుంది. ఊరికే తీస్తూ పెడతా ఉండాలి. కొంచెం టైం పడుతుందిలేండి. ఒక 15 మినిట్స్ అలా పట్టింది నాకైతే. 15 మినిట్స్కి అలా అయింది. కొంచెం దగ్గరకు వచ్చిందనమాట. కొంచెం మెత్తగా అయ్యేదాకా కొంచెం బాధే అనమాట. ఊరికే పైకి వస్తూ ఉంటుంది ఆకంతా తిప్పుతూ ఉంటే. కొంచెం ఇది పెద్ద ప్రాసెస్ అనేసి అంటే టైం పడుతుంది అనమాట అంతే. ఆకులైతే రిబ్బి పెట్టేసింది అత్తయ్య. ఇంక ఇవాళ పెట్టేసుకుంటున్నా. అయితే ఎర్రగా వండాలని అంటే కొందరేమో చింతపండు వేస్తారు, కొందరేమో చక్కెర వేస్తారు, కొందరేమో నిమ్మకాయ కూడా వేస్తారు అనమాట. సో మేమైతే నిమ్మకాయ వేస్తున్నాము దీంట్లో. మా ఆయన అయితే కాసేపు పట్టిండు. ఇంకా ఆయనకు చిరాకులు వేసిందనమాట. అంటే ఇది వాళ్ళకంత ఓపిక ఉండదు కదండి. కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. ఇక ఆయనకు ఊరికే పైకి వస్తూ ఉంటే ఇక సరే అనేసి వేసిండు. నేను చేసుకుంటలే అనేసి అన్నాను. నేనే చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం కొంచెం ఆకు వేసుకుంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే చేస్తున్నాను. ఒకేసారి వాటర్ పోసినా కూడా వాటర్ ఎక్కువైతాయి. అందుకే చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. కొంచెం మెత్తగా అయినాక నిమ్మకాయ అనేది పిండుతూ ఉన్నాను అనమాట. ఇంతే ఇక ఊకే ఒకసారి తిప్పాలి, మళ్ళీ తీసి మళ్ళీ దగ్గర కిందికి అనేసి ఆకంతా మళ్ళీ లోపల పెట్టేసేయాలి. మళ్ళీ క్యాప్ పెట్టి మళ్ళీ తిప్పాలన్నమాట. ఇంతే ఉంటుంది ఇంకా. అమ్మయ్య, ఫైనల్లీ అయితే మన గోరింటాకు అయితే రెడీ అయిపోయింది. అయితే యాక్చువల్గా మా ఆయన వెళ్ళిపోతున్నాడు అనమాట. నన్ను ఇక్కడ దించేసి మా ఆయన అయితే వెళ్ళిపోతున్నాడు. సో ఆయనతోటి పెట్టించుకుందామనేసి లాస్ట్ ఇయరే పెట్టించుకోలేదు. తనకు అసలు గోరింటాకు స్మెల్ అంటే నచ్చదు అనమాట. పువ్వులు ఆ స్మెల్ వచ్చేటివి ఏవైనా కూడా పువ్వులు లాంటివి ఇవి గోరింటాకు స్మెల్ అంటే ఆయనకు నచ్చదు. కానీ ఇక నా కోసం పెడతారులేండి. లాస్ట్ ఇయర్ పెట్టించుకోలే. అంతకుముందు ఒక 2 టైమ్స్ పెట్టించుకున్నా. ఫస్ట్ ఇయర్ పెట్టించుకున్నా, పెళ్ళైన ఫస్ట్ ఇయర్. మళ్ళీ తర్వాత ఇంకో ఇయర్ కూడా పెట్టించుకున్నా. మళ్ళీ మధ్యలో ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చినట్టుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట పెట్టించుకోవడం. 5 ఇయర్స్లో 3 టైమ్స్ అనమాట మా ఆయనతో పెట్టించుకోవడం. ఈసారి పెట్టించుకుంటే 3rd టైం అనమాట. అదేంటో అదో హ్యాపీ అనమాట. తనతో పెట్టించుకుంటే పెట్టరాదు. నేను చెప్తా ఉంటే ఓన్లీ ఒక చందమామ రౌండ్గా అలా పెట్టేశాడనమాట. పెట్టించుకుందామనేసి ఆయన వెళ్ళిపోతానంటున్నాడు లంచ్ చేసి. టైం వచ్చేసి ఆల్రెడీ 12 అవుతుంది. సో కొంచెం పెట్టించుకొని ఒక చేయికి పెట్టించుకుందాం అన్నట్టుగా అందుకే పట్టడం అవుతుంది. లేదంటే ఈవినింగ్ టైంలో అలా ఫ్రీగా, ఈవినింగ్ అంటే కొంచెం ఫ్రీగా ఉంటాం కదా, అలా అయితే అలా ఇప్పుడు పట్టేసి అప్పుడు పెట్టుకుందాం అనేసి ఉండే. కానీ ఇంకా కాళ్ళకైతే అప్పుడే పెట్టేసుకున్నానులేండి. ఈవినింగ్ అలా పెట్టేసుకున్నాను. దీనికి మాత్రమే ఒక చేయికి మా ఆయన వెళ్ళిపోతాడు కదా అనేసి తనతోటైతే పెట్టించుకుందాం అనేసి రుబ్బాను. సో మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. చాలా ఇంకా నాకు, మా పాపకు, మా అత్తయ్యకు, మా ఇంటికి ఒక అమ్మమ్మ వస్తాయన్నమాట. సో తనకు కూడా అనమాట. ఇక మా అందరికీ ఫుల్ అయిందిలేండి, సరిపోతుంది అందరికీ. నేను కూడా కాళ్ళకు పెట్టుకోవాలి, మళ్ళీ రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలి. పెట్టుకున్నాడు అవుతుందో లేదో చూడాలిగా. ఇదిగోండి ఈమె అనమాట. రోజు వస్తూ ఉంటుంది అనమాట. మేము వచ్చినప్పుడల్లా వస్తుంది. లేదంటే ఏమన్నా హెల్ప్ చేయడానికి అత్తయ్య కాల్ చేస్తే వస్తూ ఉంటుంది. మా మామయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి వచ్చేదంట. మా మామయ్యని ఎత్తుకునేదంట వీళ్ళు. సో అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట. మేము వచ్చినామంటే పిలుస్తూ ఉంటుంది అనమాట మా అత్తయ్య కూడా. సో వస్తుంది, హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. కూరగాయలు కట్ చేసి ఇవ్వడం, అలా చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా మాని పాప అయితే ఇక్కడికి వచ్చిందంటే ఫ్రెండ్స్ అయితే బోలెడంతమంది ఉన్నారండి. పిల్లలు కింద చాలామంది ఉన్నారు. సో కొంచెం ఇక ఆమె కూడా ఫుల్ ఎంజాయ్ అనమాట. అక్కడ ఉంటేనేమో రామన్పేటలో అయితే కొంచెం ఎవ్వరూ ఉండరు ఆమెకు ఆడుకోనికి. వీడికి వస్తేనైతే ఫుల్ మంది అనమాట. ఇంకా అసలు నన్ను పట్టించుకోదు, ఇంకా నాతో అవసరం లేదు. తినేటప్పుడు మాత్రమే పిలుస్తాను, తినిపిస్తాను, కథం. ఇంకా మళ్ళీ నాతో అవసరం లేదు. ఆ తినేటప్పుడు కూడా ఆగదన్నమాట. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోమంటుంది. అట్లయితేనే తింటా ఉంటుంది. అట్లా చేస్తుంది అనమాట. ఇక నేను ఎందుకున్నాను అనేసానంటే నాకు పన్ను కొంచెం పుచ్చిపోయింది ఒక సైడు. దాన్ని తీపిచ్చుకోవాలా, లేదంటే మరి ఏదైనా ప్రాసెస్ ఏదైనా చేపియాలా దాన్ని అనేసి చూపించుకోవాలి. ఇక్కడ తెలిసిన డాక్టర్ ఉన్నాడు అనేసానంటే ఇక్కడే ఉంటున్నా. గోదావరికని వెళ్ళాలన్నమాట. రేపన్నా ఎల్లుండన్నా వెళ్ళాలి మేము. సో ఇంకా మా ఆయన నన్ను డ్రాప్ చేసేసి
వెళ్ళిపోతున్నాడు అనమాట తనైతే. నేను ఇంకా చూపెట్టుకున్నాక ఆ తర్వాత వెళ్ళిపోతాను నేను. ఇంకా గోరింటాకు అయితే అప్పుడు పెళ్ళికి ముందు ఒక 4-5 ఇయర్స్ వరకు ఎక్కువనో తెలియదు కానీ కొన్ని ఇయర్స్ అయితే నాకు గుర్తుంది. కొన్ని ఇయర్స్ మాత్రం నేను కొండాపూర్లో మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా. సో అప్పుడైతే ఎవ్రీ ఇయర్ నేను గోరింటాకు తెంపుకొచ్చి చేసి మా వాళ్ళకు చుట్టూ పెద్దమ్మ వాళ్ళని పిన్ని వాళ్ళని అక్కడ ఆంటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ చేసుకున్నానంటే అందరికీ వేసేదాన్ని, అందరికీ వేసి పంచిపెట్టేదాన్ని అనమాట. అట్లా అది పుణ్యమే కదండి, మంచిదే కదా. సో అలా చేసేదాన్ని ఎవ్రీ ఇయర్. అలా కొన్ని ఇయర్స్ వరకు అయితే అలా చేశాను, నాకు గుర్తుంది బాగా. అయితే మిక్సీ వచ్చేసి చాలా మొత్తం మొత్తం డట్టీగా అయిపోయిందనేసి మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఒక క్లాత్ పెట్టి ఓ లిక్విడ్ వేసేసి, అయినా ఇంకా పోలేదు, కొంచెం ఉంది, టైం పడుతుందిలేండి, మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేయాలి దాన్ని. అయితే ఒకసారి అయితే వేసాను, గట్టిగా రుద్దాను, కానీ అది ఇంకా కాలేదు. సో ఇంకా అత్తయ్య వచ్చేసి కారబిల్లలు చేస్తుందన్నమాట. ఇక ఏకాశి పండుగ కదా, ఏకాశి పండుగ వస్తుంది అనేసానంటే అందరు మూకుడు పెట్టాలనేసి అని అంటారు కదా. సో పండుగకి అందరు అప్పాలు చేసుకుంటారు ముందే. సో అత్తయ్య చేస్తూ ఉందన్నమాట. ఇంకా అమ్మమ్మ ఏమో పిండి కలిపించింది, ఇంకా ముద్దలు చేసి ఇచ్చింది. అత్తయ్య ఏమో అదుముకొని చేసేసుకుంటుంది అనమాట. నేనేమో ఇక గోరింటాకు పెట్టుకున్నాను, చెప్పాను కదా మా ఆయన వెళ్తున్నాడు అనేసి ఇక నేను పెట్టేసుకున్నాను ముందే. ఇంక ఇక్కడైతే మానిపాప ఆమె అల్లరనమాట. ఇక ఆమె ఎక్కడికి ఈడికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మొత్తం ఫ్రీ అనమాట. మనం చెప్పింది అస్సలే వినదనమాట. వాళ్ళు ఉంటారు కదా కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట, మన మాట అస్సలే వినదు. అంతే ఇంకెవరైనా పిల్లలు. మా ఆయనతోటి క్యాప్స్ కూడా పెట్టించుకుందాం అనేసి అని అంటే తనకేమో పెట్టొస్తలేదు. ట్రై చేసిండు కానీ పెట్టొస్తలే అనమాట. అదేమో ఊడిపోతుంది, తనకు తెలియట్లేదు. అందుకే నేనే పెట్టేసుకుంటా. ఓన్లీ చందమామ పెట్టిండు తనైతే. ఇంక ఇక్కడైతే మానిపాప వచ్చి నాకు పెట్టమ్మా అనేసి అని అంటుంది. సో వాళ్ళ పప్పతో పెట్టిద్దాం అనేసి అనుకున్నా, తనకు వీడియో తీద్దాం చిన్న షార్ట్గా అనేసి. కానీ ఆమె ఏమో ఆడుతుంది కదా, ఇప్పుడు పిల్లలందరూ ఉన్నారు, మళ్ళీ ఆమె ఎంచుకుంటుందో లేదో, కొంచెం వాళ్ళు వెళ్ళాక పెట్టిద్దామనేసి అనుకుంటే పెట్టు అనేసి అన్నది. కాసేపు అన్నది, ఇంకా వెళ్ళిపోయింది. పప్పు వచ్చినాక పెడతాడు, పప్పుని రమ్మని పో అనేసి అన్న కిందికి వెళ్ళిండు అనమాట. ఈయన రమ్మని మరి పిలుచుకొస్తుంది కావచ్చు, తెలీదు. ఇక నేనైతే పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా పెట్టుకున్నారా? నేను యాక్చువల్గా అసలు ఈసారి ఎలానో ఏంటో అనుకున్నా. లాస్ట్ ఇయర్ ఏంటి అనేసి అంటే, లాస్ట్ ఇయర్ మధ్యలో అనుకుంటా స్టార్టింగ్లో దొరకలేదు నాకు. ఇక్కడ కొనాల్సిందే, ఎక్కడ దొరికితే చెట్లు ఉన్నాయి కానీ తెంపనిస్తారో తెంపనియరో. ఇప్పుడు అందరికీ అవసరం కదా, ఆషాఢ మాసం కంపల్సరీ అందరు పెట్టుకుంటారు కాబట్టి తెంపనియరు అనమాట వాళ్ళు. విలేజ్లో అంటే చాలా ఉంటాయి, ఇక్కడ అంటే తక్కువ ఉన్నాయి. ఈ మానవబాల స్కూల్ సైడ్ ఒక 2-3 ఉన్నాయి కానీ వాళ్ళు తెంపనిస్తారో లేదో, మళ్ళీ అడిగి వద్దు అనేసి అంటే బాధ ఒకలాగా అనిపిస్తుంది కదా. అందుకే ఇంకా నేను అడగలేదు. ఈసారి ఎలాగో ఇంక ఇక్కడికి వచ్చాం కాబట్టి అనుకోకుండా ఇంక ఇదైతే అయిందనమాట. ఇక ఫైనల్లీ పెట్టేసుకున్నాను ఒకసారి అయితే. ఫస్ట్లోనే ఇక స్టార్టింగ్లోనే పెట్టేసుకున్నాను అనమాట గోరింటాకు ఈసారి. అసలు మర్చిపోయా, రైట్ హ్యాండ్కే పెట్టించుకుంటే అయిపోయేది దానితోటి చందమామ అనేసి. లెఫ్ట్ హ్యాండ్ కంటే మనకు పెట్టుకోవస్తుంది, రైట్ హ్యాండ్కే కొంచెం ఇబ్బంది అవుతుంది పెట్టుకోనికి. తర్వాత గుర్తొచ్చిందనమాట, ఏం చేస్తాం పెట్టేసుకున్నాం కదా ఇక సర్లే అనేసి ఉంచేసుకున్నా. సో ఫైనల్లీ అయితే ఒక చేతికి అయితే అయిపోయింది. ఇక ఈవినింగ్ అయితే కాళ్ళకు పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నా. ఇలా వాటర్తో అలా అంటుకుంటూ ఉంటుంది కదా, వాటర్తో అద్దుకుంటూ ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఫైనల్లీ పెట్టేసుకున్నా.
ముట్టుకో బిడ్డ నువ్వు. అయ్యో అట్లా పెట్టుకోవద్దు, మొత్తం రెడ్ అవుతుంది ఇట్లా. ఇదిగోండి ఒక 1.5 అవర్ ఏమో ఉంచుకున్నాను. మొత్తం ట్రై అయ్యేదానికి ఉంచుకుంటే మంచిగా అవుతుంది. కానీ నాకు బాగా బ్లాక్ కావడం నాకు నచ్చదు అనమాట. కొంచెం ఇలా రెడ్గా ఉంటే సరిపోతుంది అనేసి నేను ఇలాగే తీసేసుకున్నాను అనమాట. పర్లేదు బాగానే, ఎప్పుడైనా ఇంతవరకే నేను ఉంచుకుంటాను, ఇంకెక్కువ ఉంచుకోను అనమాట. సో ఇక్కడైతే మాలి పాప కూడా పెట్టేసుకుంది చూడండి. పాప ఆమెకి ఇబ్బంది అవుతుంది. ఆమెకి రైట్ హ్యాండ్కే పెట్టేశాము. ఇంకా ఆట ఆడుతుంది లెఫ్ట్ హ్యాండ్ తోటే. దూరం పెట్టు అనేసి అన్నా. కానీ ఇక ఒక 5 మినిట్స్ చూసిన నేను ఇంకా ఆ తర్వాతనైతే నేనైతే పడుకొని పోయాను అనమాట. నిద్ర వచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నాక ఇంకా పడుకోవడమే కదా, అంతే అలవాటు అనమాట రోజు. సో అదనమాట. మానిపాప చేతులకు కూడా క్యూట్ ఉన్నాయి కదా. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్. ఓకేనా?